శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ధనురాశి అండి. ధనురాశికి ద్వితీయ భావంలోనే చంద్రుడు ఉన్నాడు, కుజదృష్టి ఉంది, చంద్రమంగళ యోగం. అంటే సినిమా గాయకులు ఉంటారు కదా, వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు మీరు ప్రోగ్రామ్స్ రీత్యా. అలాగే చక్కటి భోజన సదుపాయం ఇది అలాగే ఉందంటే ఉందంటే ద్వితీయ భావంలో చంద్రుడు ఉండడమే గ్రేట్. అంతేకాకుండా గురుదృష్టి, కుజదృష్టి ఉండడం అంతకన్నా గ్రేట్. అంటే ఏంటంటే చక్కటి భోజన వసతులు, స్పెషల్ భోజనాలు మీకు ఉంటాయి. అంటే పిలిచి ఆదరించి ప్రేమగా వడ్డించే భోజనం మీకు ఉంటుంది. అది గ్రేట్ అండి. ధనురాశి వాళ్ళకి అది అద్భుతం. అంతేకాకుండా మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. సెకండ్ హౌస్ లార్డ్ శని ఎక్కడ ఉన్నాడు? 4th భావంలో ఉన్నాడు. సో వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, దానివల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే, మీరు కష్టపడి డబ్బులు సంపాదించడం కోసము ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఖచ్చితం. మీ ధనురాశి వాళ్ళకి చూసుకొని కావాలంటే విద్య రీత్యా వెళ్తారు, అక్కడ మీరు వ్యాపార రీత్యా కానీ విద్య రీత్యా కానీ వెళ్తారు. ముఖ్యంగా మీ ధనురాశి వాళ్ళకు విదేశ పర్యటన ఈ 2.5 సంవత్సరాలు లేదు కానీ అంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఖచ్చితంగా మీకు సెకండ్ హౌస్ లాడు 4th భావం ఉన్నాడంటే విదేశాలకు వెళ్తారు, భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. కానీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఏదైనా 4th భావంలో బొదుసుక్కులు ఉన్నారండి. బొదుసుక్కులు ఉన్నారంటే కళారంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు మీరు. అంతేకాకుండా వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శని 4th భావంలోనూ, రాహు 4th భావంలో ఉండడం తప్పు కదా. 4th రాహు కూడా తప్పే. కానీ ఆయన కొద్దిగా ధనయోగాన్ని కలిగిస్తాడండి. రాహు ధనయోగాన్ని కలిగిస్తాడు, కొద్దిగా తృప్తిని కలిగించడానికి చేస్తుంటాడు. ఆయన కష్టంతో కూడుకుని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ రైతులుగా మాత్రము పంటల్లో నష్టాలు మాత్రం వస్తుంటాయి. విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. చదువులో కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా పంచమ స్థానంలో రవునాడంటే అర్థం ఏంటండి? మంచిదే కదా. పంచమ స్థానంలో రవునాడంటే పుత్రుల ద్వారా ధనయోగము, మీ పుత్రులు పుత్రికలు సంతానం బాగా డెవలప్ అవుతారంటే సందేహమే లేదు. అంతేకాకుండా పుత్ర జననము మీకు ఉండబోతోంది, కలగబోతున్నారు సూర్య భగవాను దయ వలన. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా 6వ భావంలో గురుడు చాలా మంచివాడు ఉండేవి. మ్యాగజైన్లో ఉంటుంది, మర్చిపోతాను చెప్పడం. ఆ గురుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంటాడు మీకు. ముఖ్యంగా మీ రాష్ట్రపతి కాబట్టి శత్రువుల వలన, అలాగే రుణాల వలన బాధల నుంచి తప్పిస్తుంటాడు మీకు. అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 7వ స్థానం కూడా బాగుందండి, మీరేం భయపడుతున్న అవసరం లేదు. 7వ 4th భావం ఉన్నాడు, ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూ. 7వ 4th భావం ఉన్నాడంటే ఫారిన్ కంట్రీసే కదా. పైగా 10th హౌస్ లార్డ్ బుధుడు 4th భావంలో ఉన్నాడు. ఎలా చూసుకున్నా సరే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరాల్సిందే, వెళ్తారు కూడా. మీ జాతక ప్రకారం రాహు కనెక్షన్ కూడా ఉంది కదండి, కనెక్ట్ అయిపోయినాడు రాహు కూడా. శనికి రాహు కనెక్షన్ ఉంది కాబట్టి విదేశాలు వెళ్ళి తీరుతారు మీరు, అదే డౌటే లేదు. కానీ జాతకాల ప్రకారం చూసుకుందాం. ఇంకా అది పక్కన పెడదామండి. ఏదేమైనా
మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. మీ హెల్త్ అంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా భాగ్యస్థానాధిపతి రవి కూడా బాగున్నాడు కాబట్టి మీరు తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. తండ్రి గారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశాలు ఉంటాయి మీ జాతకాల రీత్యా. అలాగే ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కూడా చేస్తారు. ఉన్నతమైన విద్య, చక్కటి చదువుల కోసం విదేశ పర్యటన చేయబోతున్నారు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే దశమ స్థానంలో కేతువుకి గురు దృష్టి, 5 గ్రహాల దృష్టి ఉందండి. బుధ శుక్ర శని రాహువులు చంద్రుడు గురుడు 6 గ్రహాల దృష్టి దశమ స్థానానికి. కేతువు అంటే కేతువు కుజ సమానం కదా, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా సక్సెస్ రేట్ ఉంటుంది, అమ్ముడు పోతూ ఉంటాయి. పక్కకు పెడితే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తానండి, ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నతంగా గౌరవింపబడుతుంటారు. ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. ఉద్యోగం పోతుందిరా బాబోయ్ అనుకున్న అవసరమే లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. దశమస్థానం 10th హౌస్ కర్మస్థానం, మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు కదండి మనకి, కర్మానుసారే బుద్ధి కర్మానుసారే అంటారు. మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు చేయి. నేను ఉన్నాను, కృష్ణుడు చెప్తాడనమాట, నేనున్నాను, ఫలితాలు నీకు వచ్చే రావాల్సిన సమయంలో మీకు ఫలితాలు ఇస్తారంటాడు. సో అదే పక్కన పెడితే ఏదైనా 10th భావం బాగుంది కాబట్టి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి చాలా కలిసి వస్తుందండి. ఫైనాన్స్ వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగ అనర్గళంగా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. ఏదేమైనా చాలా బాగుంది. ముఖ్యంగా మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలోనే ఉంటారంటే ఏమాత్రం సందేహం లేదు. చక్కగా ఎక్కడికి వెళ్ళినా చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది. సన్మానాలు జరుగుతూ ఉంటాయి. విదేశ పర్యటన ఎక్కువ ఉంటుంది. ఏదైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ముఖ్యంగా మీకు ఆరోగ్య భద్రత ఎక్కువ అవసరం అండి. మీ ఆరోగ్యం పట్ల అంటే అశ్రద్ధ చూపిస్తుంటారు, నిర్లక్ష్యం చేయకండి. కుజుడిని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామి పూజించే చాలు, అద్భుతమైన ఫలితాలు అటంతా అవే వచ్చి తీరుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమిడీ అండి, అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమిడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో. దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకి అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి. ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పి అంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారి యొక్క పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామి వారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.